ఈ క్రిస్మస్ దినాల్లో మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, యేసు క్రీస్తు యొక్క ఉనికి ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఆయన సర్వోన్నతుడైన దేవుడై ఉండి ఆ సర్వోన్నతుడైన దేవుడు మానవునికి గ్రహింపుగా మానవుని కొరకు 3 విధాలుగా అర్థమవుతూ ఉన్నాడు. ఒకటి, తండ్రి అయిన దేవునిగా. 2, కుమారుడైన యేసు ప్రభువుగా. 3, పరిశుద్ధాత్మ దేవునిగా. ఈ 3 విధానాలు మానవుని యొక్క మనుగడకు అర్థమయ్యేలాగన అవసరమైనవిగా దేవుడు ఎంచి ఈ 3టిని మాత్రమే ఆయన మనకు గ్రహింపుకు తీసుకొని వచ్చాడు. దేవుడు ఒక్కడే, కానీ ఆ ఒక్కడే ఉన్న దేవుడు 3 విధాలుగా మనకు కనబడుతూ ఉన్నాడు. 3 విధాలుగా మనకు సహాయం చేయుచున్నాడు. 3 విధాలుగా మన జీవితానికి అర్థం అవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇంకెన్ని విధాలుగా దేవుడు ఉంటాడో మనకు తెలియదు, కానీ మనకు తెలియపరిచింది మాత్రం 3 విధాలే. 3 విధాలుగా ఆయన కనుపరచబడ్డాడు, కానీ ఆయన ముగ్గురు కాదు. ఇది గుర్తించాలి. 3 విధాలుగా మనకు కనుపరచబడ్డాడు, కానీ ముగ్గురు కాదు. తండ్రి అయిన దేవునిగా కనపరచబడ్డాడు, కుమారుడైన యేసుక్రీస్తుగా కనపరచబడ్డాడు, పరిశుద్ధాత్మ దేవునిగా మనకు కనపరచబడ్డాడు. ఇంకా ఎన్ని రకాలుగా ఆయన ఉంటాడనే వాస్తవము మనకు అవసరం లేదు. ఎందుకనంటే దేవుడు మనకు తెలియపరచాలనుకున్నది 3 విధాలు మాత్రమే. ఈ 3 విధాలను మనం అర్థం చేసుకోవడానికి, అంగీకరించడానికి ప్రయాసపడాలి, కానీ అంతకు మించి మనం ఇంకోటి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ 3 విధాలను మనం ఆలోచించేటప్పుడు దేవుని యొక్క ఉనికిని దేవుని విధానంలో మనం ఆలోచించాలి, కానీ మానవుని విధానంలో దేవుని ఉనికిని ఆలోచించడం సరైనది కాదు. సహజంగా ఈ యొక్క అద్భుతమైన అంశము మనకు అర్థం అవ్వాలని అంటే ఒక ఉదాహరణ మాత్రమే, అది అర్థం చేసుకోవడానికి చెప్పబడుతున్న ఉదాహరణ. ఏంటి అని అంటే, H2O అనే సైంటిఫిక్ నేమ్ ఉంది. H2O అంటే ఏంటి? మనకు తెలిసినంత వరకు దేనికి ఆ పేరు పెట్టారు? మనం తాగే నీటికి సైన్స్ వాళ్ళు ఏం చేశారు, దాని కాంబినేషన్ H2O అని అన్నారు. చూడండి, అదే నీరు మనము 3 రకాలుగా చూస్తూ ఉన్నాం. 3 రకాలుగా చూస్తూ ఉన్నాం. ఒకే నీటిని నీవు సాధారణమైన వాతావరణ స్థితిలో ఉంచితే అది నీటిగా కనబడుతుంది. నువ్వు సేవించడం దాని ఉష్ణోగ్రతకు -డిగ్రీస్కి తీసుకెళ్తే అదే నీరు గడ్డగడుతుంది, దానిని నీవు తాగలేవు. కానీ దాని రూపం మారుతుంది, దాని స్వభావం మారుతుంది, కానీ దాని కాంబినేషన్ మారదు. అదేవిధంగా అదే నీటిని 100 డిగ్రీలకు పైకి తీసుకొని వెళ్తే అది ఆవిరి రూపంలోనికి వెళ్ళిపోతుంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు ఒక్కడే, 3 విధాలుగా నీకు అర్థమవుతాడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.
3 విధాలుగా మాత్రమే నీకు అర్థమవుతాడు. దీన్ని అర్థం చేసుకోవాలి. కానీ 3 దేవుళ్ళు కాదు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. 2000 సంవత్సరాల క్రితము కుమారుడైన దేవుడుగా మానవుల మధ్య సంచరించాడు. 2000 సంవత్సరాలకు పూర్వము తండ్రి అయిన దేవునిగా మానవునితో మాట్లాడుతూ ఉన్నాడు. 2000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిగా మనతో సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది మనం అర్థం చేసుకోవాలి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు. ఈ సత్యం మనం అర్థం చేసుకోవడానికి మనము ఒక ఉదాహరణగా మాత్రమే మనం తీసుకున్నాం. దీన్ని అంగీకరించుటకు మనము సిద్ధపడాలి, అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో ఇది అర్థం కాక శిష్యుల యొక్క హృదయాలు కలవరపడి ఉన్నాయి. శిష్యుల యొక్క హృదయాలు కలవరపడి ఉన్నాయి. ఆ కలవరపాటును గ్రహించిన యేసయ్య ఏమన్నాడంటే, మీ హృదయమును కలవరపడనీయుడి. కలవరపాటు ఎందుకు వస్తుంది మనుషులకు? విషయ సంగ్రహణ లేనప్పుడు, విషయం మనకు అర్థం కానప్పుడు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది, గందరగోళం ఏర్పడుతుంది, కలవరపాటు ఏర్పడుతుంది. అందుకే యేసయ్య ఏమన్నాడంటే, మీ హృదయమును కలవరపడనీయుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుడి, భాషాంతరంలో నా యందును విశ్వాసం ఉంచుడి. అప్పుడు ఫిలిప్పు ఏమన్నాడంటే, ప్రభువా, తండ్రిని మాకు కనుపరచుము అని అడిగాడు. ఏమడిగాడు? తండ్రిని కనుపరచు. దాని ఉద్దేశం ఏంటి? తండ్రి వేరే, కుమారుడైన యేసయ్య నువ్వు వేరే, కాబట్టి మాకు తండ్రిని కనపరచు అని అడిగాడు. సో మానవుని యొక్క మేధస్సు అంతవరకే ఆలోచిస్తుంది. మానవుని యొక్క మేధస్సు అదే మనకు అర్థం అవుతుంది. తండ్రి అనగానే తండ్రి పోర్షన్ ఇంకొక ఆయన ఉంటాడు, కుమారుడు అనగానే కుమారుడు పోర్షన్ ఇంకొక ఆయన ఉంటాడు, మనవడు అనగానే మనవడు పోర్షన్ ఇంకొక ఆయన ఉంటాడు. ఇది మనకు అర్థమైన విధానం. కానీ దేవుడు చెప్పే విధానము ఆయన ఒక్కడే. ఆయన 3 విధానాలుగా మనకు అర్థం అవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ విషయం ఇంకా గ్రహించక ఫిలిప్ అనే యేసయ్య శిష్యుడు ఏమడిగాడు? తండ్రిని మాకు కనుపరచుము. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? చూడండి. ఓ ఫిలిప్పు, నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రిని చూచుట, యేసును చూచుట ఒకటే. అందుకే అంటున్నాడు, నీవు నన్ను చూస్తున్నావు, మరి ఇప్పుడు తండ్రిని చూపమని అడుగుతున్నావు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆనాటి శిష్యుడైనటువంటి ఫిలిప్కి అర్థం కాలేదు. ఆ అర్థం కాని పరిస్థితిని అర్థం చేయడానికి యేసయ్య సహాయం చేస్తూ ఉన్నాడు. అని చెప్తూ, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. లేని ఎడల నేను చేయుచున్న క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను.
సో ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, తండ్రి అయిన దేవుని ఉనికి మనకు అర్థం అవ్వాలి, కుమారుడైన యేసయ్య ఉనికి మనకు అర్థం అవ్వాలి. ఈ కుమారుడైన యేసయ్య తిరిగి తండ్రి వద్దకే వెళ్ళిపోతున్నాడు. ఎందుకనంటే వారిద్దరూ ఏకమై ఉండేవారే. అయితే 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని అంటే ఒక పర్పస్ మీద వచ్చాడు. ఏంటి ఆ పర్పస్? తను సృష్టించిన మానవులు పాపముతో దేవునికి దూరమయ్యారు కనుక వారిని దేవునితో జతపరచడానికి, పాప పరిహారార్థ బలిగా తను అప్పగించుకోవడానికి కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. ఇది అయిపోగానే తిరిగి తండ్రి వద్దకు వెళ్ళిపోతాడు. ఇది అర్థం చేసుకోవాలి. సో ఈ సత్యం మనకు అర్థమైన తర్వాత మూడవ భాగమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఇదే అధ్యాయం 16వ వచనం. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. వీరిలో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటో యేసయ్యకి తెలుసు. ఏంటంటే యేసయ్య జీవించినంత కాలము వీరికి చాలా ఆదరణగా ఉండేది. ఎలా ఉండేది? ఆదరణ ఉండేది. ఆ ఆదరణ దేని బట్టి వచ్చేది? యేసయ్య వారితో పాటు నడుస్తున్నాడు, వారితో పాటు ఉంటున్నాడు, వారితో పాటు తింటున్నాడు. వారికి ఏ అవసరం వచ్చినా ఆయన వెంటనే ఆయన సహాయపడుతున్నాడు. ప్రమాదం వచ్చినప్పుడు మాట్లాడగానే, అడగగానే తుఫాన్ ఆపాడు. ఆహారం అవసరమైనప్పుడు 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచడానికి సహాయం చేశాడు. పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. సో యేసయ్య ద్వారా వారు పూర్తిగా ఆదరించబడుతున్నారు. ఈసారి యేసయ్య వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? మేము అన్ని పనులు మానేసుకొని అన్నింటినీ విడిచిపెట్టి అన్నింటినీ కాదనుకొని అన్నింటినీ వదిలేసుకొని ఈయన్ని వెంబడిస్తున్నాం. ఈయనేమంటున్నాడు? నేను తండ్రి వద్దకు వెళ్ళిపోతాను అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? రెండింటికి చెడిపోయామే. ఇప్పుడేమో ఈయన ఉండడు, పూర్వం వాటిని మనము చేయలేము, ఎందుకంటే అవి వదిలేసి వచ్చేసాం. ఆలోచించండి. సో ఇప్పుడు మన పరిస్థితి ఏంటనే హృదయంలో కలవరపాటు ఏర్పడింది. అది గమనించిన దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. వాట్ ఎ వండర్ఫుల్ కంఫర్టర్. ఏదైతే నీవు బాధపడుతున్నారో, ఏదైతే మీరు భయపడుతున్నారో, ఏదైతే మీరు ఆందోళన చెందుతున్నారో అది పోగొట్టే విధానాన్ని దేవుడు ఆల్రెడీ మీకు ప్లాన్ చేశాడు. తండ్రి అయిన దేవుడు ప్లాన్ చేశాడు. నా పోర్షన్ నేను వెళ్ళిపోతున్నాను, నేను తండ్రి వద్దకు నేను కలిసి ఆయనతో ఉంటాను. కానీ మిమ్మల్ని ఆదరించడానికి, మిమ్మల్ని టేక్ కేర్ చేయడానికి, మీ అవసరతలు తీర్చడానికి, మీకు ఆదరణకు కర్తగా ఒకరిని పంపిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. సో ఇప్పుడు వీరిలో ఆ ఆందోళన తగ్గడానికి దేవుడు ఆయన ఇవ్వబోయే ఆదరణ గురించి మాట్లాడుతున్నాడు. ఆదరణకర్తను పంపిస్తాడు. లోకము ఆయన్ను చూడదు, ఆయన్ని ఎరుగదు కనుక ఆయన్ను పొందనేరదు. మీరు ఆయన్ని ఎరుగుదురు కనుక ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చూడండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరు చూడరంట? లోకము చూడదు. కానీ ఎవరు చూస్తారంటున్నాడు? మీరు ఆయన్ని ఎరుగుదురు. లోకం ఎరగదు,
కానీ మీరు ఆయన్ను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీతో కూడా ఉండును. ఇది మనం పట్టుకోవాలి. నేను పరిశుద్ధాత్మ దేవుని ఎరుగుదునా? లోకం ఎరగదని చెప్తున్నాడు ముందే యేసయ్య. లోకానికి అర్థం కాదంట. పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పినా అర్థం కాదు, వారు ఆలోచించినా అర్థం కాదు. మరి యేసు ప్రభువుని అంగీకరించిన నీకు, యేసు ప్రభువుని నమ్మిన నీకు, యేసు ప్రభువుని విశ్వసించిన నీకు ఆయన నీకు అర్థమయ్యాడా? ఆయన్ని ఎరిగావా? ఎవరిని చెప్పండి, ఎవరిని? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి లోకం ఎరగదంట, కానీ నా శిష్యులైన మీరు ఎరుగుదురు అని అన్నాడు. మనం ఎరిగామా? పరిశుద్ధాత్మ దేవుని మనం ఎరిగినట్లయితే దేవుని యొక్క అద్భుతమైన ఆదరణ మనం పొందుకుంటాము. ఈరోజు మనలో ఆదరణ లేదు అని అంటే, ఈరోజు మనలో కలవరపాటు ఉంది అని అంటే, ఈరోజు మనలో కన్ఫ్యూజన్ ఉందంటే కారణం ఏంటంటే ఆదరణకర్తను మనము అర్థం చేసుకోలేదు. లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగదు కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు కనుక ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. సో ఇప్పుడు ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడంట? మనం ఎరగవలసిందేంటి? ఆయన నాతో కూడా నివసించును, నాలో ఉండును. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? నాతో కూడా నివసిస్తాడు, నాలో ఉంటాడు. ఇది మనకు అర్థం అవ్వాలి. సో నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నాతో కూడా నివసిస్తున్నాడు. ఇది మనకి అర్థం చేసుకోవడానికి నీవు ఇష్టపడాలి. ఎందుకనంటే అన్యులకు అర్థం కాదు, యేసు ప్రభువుని నమ్మిన వారికి అర్థమవుతుందని చెప్తున్నాడు. మరి అర్థం చేసుకున్నామా? అర్థం చేసుకోవడానికి ప్రయాసపడుతున్నామా? ప్రయత్నం చేస్తున్నామా? ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడని, పరిశుద్ధాత్మ దేవుడు నాతో నివాసం చేస్తున్నాడని నేను తెలుసుకోవాలి. నేను ఆయన బిడ్డగా, యేసయ్యను నమ్మిన విశ్వాసిగా నేనేం తెలుసుకోవాలి? ఇప్పుడు నా ఆదరణకు మూలం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభు కాదు. యేసు ప్రభు లేడు. యేసు ప్రభు ఉన్నాడా? లేడు. 2000 సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్నాడు. ఆయన వెళ్ళిపోతున్నాను తండ్రి వద్దకు అని అన్నాడు. మరి ఇప్పుడు ఎవరున్నారు? ఎవరిని పంపిస్తున్నా అన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికిని ఎంతవరకు గ్రహించాం మనం? గ్రహించకపోతే మనం ఏం అర్థం చేసుకుంటాం? మనకు ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? కలవరపాటు ఎలా పోతుంది? ఆలోచించాలి. సమస్యనా కాదా? సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు. మిమ్మును అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి అన్నడు చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించున్నాను గనుక మీరు జీవితురు. ఇక్కడ మొదట మనం గ్రహించాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితము ఆయన పరలోకమునకు ఎత్తబడి, ఆ ఎత్తబడక ముందు ఆయన ఏం చెప్పాడు? ఆదరణకర్తను మీకు తండ్రి దేవుడు పంపిస్తాడు. నేను వెళితే కానీ ఆదరణకర్త రాడు. అర్థమైందా? నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆదరణకర్త వస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. ఆయన ఎల్లకాలం మీలోనే ఉంటాడు. నువ్వు ఎక్కడ పోయినా నీతో ఉంటాడు. యేసు ప్రభు ఆ రోజులో ఫిజికల్గా భౌతికంగా ఉన్నప్పుడు ఎవరెవరితో ఉండేవాడు? శిష్యులతో ఉండేవాడు. ఆయనతో పాటు ఎవరుంటే వాళ్ళతో ఉండేవాడు. ఇప్పుడు గ్రేడ్ పెరిగిందా లేదా? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? నీలో ఉంటున్నాడు,
నీలో ఉంటున్నాడు, ఆయనలో ఉంటున్నాడు, నాలో ఉంటున్నాడు. నేను ఎక్కడికి పోతే నాతో పాటు ఆయన ఉంటున్నాడు, నువ్వు ఎక్కడికి పోతే నీతో పాటు ఉంటున్నాడు. ఇంతకుముందు ఏసైతో ఎవరు ఉంటే వారితోనే ఏసై ఉండేవాడు. ఇప్పుడు డిఫరెన్స్ వచ్చిందా లేదా? ఇప్పుడు గ్రేడ్ పెరిగిందా లేదా? 100% పెరిగింది. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రతి ఒక్కరిలో నివాసం చేయటం, ఎవరిలో? యేసుక్రీస్తును విశ్వసించిన వారిలో నివాసం చేయటకు ఇష్టపడుతున్నాడు. ఎందుకు నివాసం చేస్తాడు? మన పాపములు యేసయ్య రక్తంలో కడగబడి, మనం పరిశుద్ధంగా మార్చబడి, మనం నీతిమంతులుగా మార్చబడినప్పుడు, మన హృదయము క్లీన్ అయినప్పుడు, పరిశుభ్రంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఆ శాంతిమూర్తి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తాడు, మనతో కూడా ఉంటాడు. అర్థమైందా? సో ఇది యేసయ్యను విశ్వసించిన వారికి దేవుడు ఇస్తున్న గొప్ప వరము. అది అయిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. అది ఫస్ట్ లెవెల్. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ లెవెల్ వచ్చి యేసు ప్రభుని విశ్వసించుట, మన పాపములు పరిహరింపబడట, మనం క్లీన్ చేయబడట, మనం పరిశుద్ధంగా మార్చబడట, మనము నీతిమంతులంగా మార్చబడట. వెంటనే ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుడి నివాసం మనలో స్థిరపరచబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు, మనతో నివాసం చేస్తాడు. థర్డ్ స్టెప్ ఏంటంటే, మీరు నన్ను చూతురు, నేను జీవించున్నాను గనక మీరును జీవింతురు, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. థర్డ్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు? చెప్పండి. ఇప్పుడే చెప్పాను కదా, ఈ వాక్య ప్రకారం యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి యొద్దకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి యొద్దకు వెళ్ళాను అన్నాడు. సో తండ్రి యొద్దకు వెళ్ళిన యేసయ్య అక్కడే లేడు. ఏమంటున్నాడు? మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. యేసయ్య ఏమంటున్నాడు? మొదట పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు, మీలో నివాసం ఉంటున్నాడు. మూడో భాగంగా యేసయ్య మనల్ని అనాథలుగా విడవకుండా మనలోనికి వస్తాను అంటున్నాడు. మీ యొద్దకు వత్తును, మన యొద్దకు వస్తాను అంటున్నాడు. అయితే మీరు నన్ను చూతురు. ఇప్పుడు యేసయ్యను మనం చూసే కనులు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడతాయి. అయితే మీరు నన్ను చూస్తురు, నేను జీవించున్నాను గనక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. సో ఈ స్టెప్లో ఏం జరుగుతుంది? మొదట యేసయ్యను విశ్వసించావు, రక్షించబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు. ఆ తర్వాత పరిశుద్ధంగా మార్చబడ్డావు, నీతిమంతురాలుగా మార్చబడ్డావు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చాడు, నీతో నివాసం చేశాడు. ఆ తర్వాత మరలా యేసయ్య తండ్రి యొద్ద నుంచి మరలా ఆయన వచ్చి ఎవరితో వచ్చాడు తెలుసా? ఈసారి వచ్చేటప్పుడు తండ్రిని తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఎలా వచ్చాడు? యేసయ్య తండ్రితో పాటు వచ్చి ఆయన మనలో నివాసం చేస్తాడంట. మళ్ళీ ఆయనలోనికి మనం తీసుకొని పోతాడు. ఇప్పుడు మనలో ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు చెప్పండి. మొదట పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. రెండోదిగా తండ్రి అయిన దేవుని తీసుకుని వచ్చిన యేసయ్య ఇద్దరు కలిసి మనలో ఉన్నారు. ఇప్పుడు మనలో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. అయితే ఈ ముగ్గురు కలిసి ఒకటే. మూడు విధానాలుగా మనకు అర్థమవుతుంది. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా సంపూర్ణత మనలో ఉన్నది. మనం కేవలం పరిశుద్ధాత్మ దేవుని మాత్రమే పొందిన వారు కాదు, కేవలం యేసయ్యను మాత్రమే ఉంచుకున్న వారు కాదు. మనం తండ్రి ఉన్నాడు మనలో, కుమారుడు యేసు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఇప్పుడు మనల్ని ఆయనలో ఉంచుకున్నాడు. సో ఇది మనకు అద్భుతమైన ప్రొటెక్షను, అద్భుతమైన ఆశీర్వాదము. ఈ స్థితి నీకు అర్థమైతే దేని గురించి నువ్వు బాధపడాలి?
దేని గురించి నువ్వు భయపడాలి? దేని గురించి నువ్వు కలవరపడాలి? ఇది నమ్మకపోతే కలవరపడతావు. ఈ సత్యాన్ని నమ్మనోడు కలవరపడతాడు. ఈ సత్యము అర్థం కానోడు కలవరపడతాడు. కానీ ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు కలవరపడడు. హల్లెలూయా. సో అర్థవంతమైన క్రైస్తవ జీవితం నువ్వు జీవించాలి. అర్థం లేని జీవితం వద్దు. మెడలో సిలువ వేసుకొని నేను యేసు ప్రభువుని నమ్మేశాను అనుకోవడం కాదు. మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడేం జరుగుతుందో చూడండి. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమును మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడును. నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పెను. హల్లెలూయా. సో 23వ వచనం, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేదుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. సో ఇప్పుడు యేసయ్య ఫైనల్గా చెప్తున్నాడు, ఓకే, యేసయ్య నాలో ఉన్నాడా లేదా? పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడా లేదా? తండ్రి అయిన దేవుడు నాలో ఉన్నాడా లేదా అని దేన్ని బట్టి నువ్వు తెలుసుకోవచ్చు. ఎవరు బాగా టెస్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? కరోనా వచ్చిందంటే టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయాలంటే ఆడపోవాలి, ఆ ల్యాబ్ పోతే వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఇది ఇంత కాదు, నువ్వే టెస్ట్ చేసుకోవచ్చు. సెల్ఫ్ టెస్ట్ అంటారు. నువ్వే టెస్ట్ చేసుకోవచ్చు. ఏంటి? నాలో యేసయ్య ఉన్నాడా లేదా? నాలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడా లేదా? నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేదా అని తెలుసుకోవాల్సిన పరిస్థితి నీకు దేవుడు నీకే ఇచ్చాడు. ఎలా తెలుసుకోగలవు అని అంటే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను. అంటే దేవుని మాట మనము వినినట్లయితే, దేవుని మాటను మనము అనుసరించినట్లయితే, దేవుని మాటకు మనము లోబడినట్లయితే ఏం జరుగుతుందంట? అప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు మనలో నివాసం చేస్తారు. ఆయన మాట గైకొన్నట్లయితే, నేను దేవుని మాట ప్రకారం జీవిస్తున్నట్లయితే నేను అర్థం చేసుకోవచ్చు. యేసయ్య నాలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు నాలో ఉన్నాడు. ఆ 3 విధానాలు నాలో ఉన్నాయి. ముగ్గురు వ్యక్తులు కాదు, 3 విధానాలు, ఏకదేవుడు. ఈ సత్యాన్ని నీవు అర్థం చేసుకోగలిగితే అద్భుతమైన శక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు మారుతావు. ఇది అర్థం చేసుకోవడానికి నేను ఈ యొక్క వాక్యాన్ని రికార్డ్ చేసి మీకు నేను అందజేస్తున్నాను. మీరు ఒకసారి అర్థం కాదు, ఒకసారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు అయినా వినండి ఈ వాక్యాన్ని. మీకు అర్థమయ్యే వరకు వినండి. అర్థం కాకపోతే నన్ను అడగండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి ఆయన మహిమాత్మ ఒక గొప్ప శక్తి కలిగిన వ్యక్తులుగా మనల్ని అందరినీ మార్చి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.